పన్నీర్ ముక్కలు పుల్ల వేసి వేపితే ఉంటుంది అసలు నెక్స్ట్ లెవెల్ టేస్ట్. అసలు పన్నీర్ సాఫ్ట్ గా, ఉల్లిపాయ టమాటా ముక్కలు బాగా వేగి రైస్ తో తినడానికి పర్ఫెక్ట్ కాంబినేషన్. ఇది కొంచెం పాతకాలం వంట. స్టవ్ వెలిగించకుండానే ముందుగా అన్ని కలుపుకోవాలి. చిన్న ముక్కలుగా కట్ చేసిన ఉల్లిపాయ, టమాటా, పసుపు, ఉప్పు, కారం మరియు కొంచెం చింతపండు పుల్ల చేత్తోనే అన్ని కొంచెం బాగా మెత్తగా పిసుకుతూ కలుపుకోవాలి. ఉప్పు కారం సరిపోయిందో లేదా ఇప్పుడే చూసుకోవచ్చు. తర్వాత నూనె కూడా వేసి పెనం ఎక్కించుకోవాలి. ఈ ఉల్లిపాయ టమాటా మిక్స్ ని అలా కలుపుతూ బాగా ఉడికించుకోవాలి. కొంచెం నీరు వచ్చాక మూత పెట్టుకుని ఒక 5 నిమిషాలు ఉడికించుకుంటే అన్ని మెత్తగా ఇలా ఉడికిపోతాయి. ఇప్పుడు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న పన్నీర్ ని ఇందులో వేసుకోవాలి. నేను హోమ్ మేడ్ పన్నీర్ యూస్ చేశాను. పన్నీర్ ముక్కలు విరగకుండా మెల్లగా కలుపుకోవాలి. ఫాస్ట్ గా కలుపుకుంటే పన్నీర్ మెత్తగా ఉంటుంది కదా, ఇక్కడ విరిగిపోతుంది. ఇంకా గ్రేవీ అడుగంటుతుందన్న టైంలోనే ఇంకా ఆపేసుకోవాలి. ఇంకా రెడీ అయిపోయినట్టే. ఇంకా ఎక్కువ ఫ్రై చేసుకుంటే పన్నీర్ గట్టి పడిపోతుంది. ఇంకా వేడి వేడి అన్నంలో సర్వ్ చేసుకోవడమే. రెసిపీ నచ్చితే ఒకసారి ట్రై చేసి చూడండి.